నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. సాధారణంగా జలుబు చేసినప్పుడు దగ్గనేది కామన్‌గా వస్తూ ఉంటుంది. అయితే అదొక 2, 3 రోజుల్లోనే తగ్గిపోతుందని అనుకుంటాం. ఇంకొంతమందికి చల్లటి పదార్థాలు తీసుకున్నా దగ్గొస్తుంది. స్వీట్స్ తీసుకున్నా దగ్గొస్తూ ఉంటుంది. దగ్గు అనేది 3, 4 డేస్‌లోనే తగ్గిపోతే ఓకే. మరి కంటిన్యూస్‌గా ఆ దగ్గనేది అలానే కంటిన్యూ అవుతూ ఉంటే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకి గురవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. మరి దీనికి చెక్ పెట్టాలి అనంటే ఎలా అంటే యాహ్! జస్ట్ లైక్ కొన్ని రకాల మెడిసిన్స్ మనం తీసుకుంటూ ఉంటాం. దానికి చెక్ పెట్టడం కోసం. కానీ ఆ మెడిసిన్స్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే చాలా డ్రౌజీగా అనిపిస్తుంది కాబట్టి, సో, మనం ఎలాంటి మన డైలీ వర్క్ గూడా చేసుకోలేం. కానీ మన డైలీ వర్క్ చేసుకోవాలి. యాస్ వెల్ యాస్ మన ఈ కాఫ్‌కి కూడా చెక్ పెట్టడం సాధ్యం అవుతుందా అనంటే డెఫినిట్‌గా అవుతుంది అంటుంది శ్రీనిధి ఫార్మాస్యూటికల్స్ వారి బ్రో కాఫ్. యెస్. బ్రో కాఫ్ తీసుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సో, మీరన్నట్టుగానే యాహ్! హెల్తీగా వర్క్ చేసుకోవాలి, హెల్తీగా ఉండాలి అనంటే డెఫినిట్‌గా బ్రో కాఫ్ అనేది మనకు చాలా హెల్ప్‌ఫుల్ అవుతుందని ఇప్పటివరకు ఎన్నో ఎపిసోడ్స్‌లోనే మనం శ్రీకాంత్ గారి ద్వారా మనం తెలుసుకున్నాము. యెస్. ఈరోజు కూడా ఈ బ్రో కాఫ్ ఏ రకంగా మనకు ఉపయోగపడుతుంది, హెల్తీగా ఉండటానికి ఎలా ఇది యూజ్ అవుతుంది, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఎలాంటి మూలికల్ని ఇందులో యూజ్ చేశారు. ఈ వివరాలన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఫైన్ మేడం. థాంక్ యాహ్! యూ. మిమ్మల్ని చూడగానే అర్థమవుతూ ఉంటుంది. మీరెప్పుడు కూడా చాలా హెల్తీగా, చాలా స్ట్రాంగ్‌గా ఉన్నట్టుగానే థాంక్ యూ. కనిపిస్తారు. యాహ్! బ్రో కాఫ్ సార్. సో, ఆహ్, యాహ్! నార్మల్‌గా కాఫ్ వచ్చిందనంటే డెఫినిట్‌గా ఏదో ఒక కాఫ్ సిరప్ వేసేసుకుంటూ ఉంటాము. ఆ సిరప్ వేసుకునేటప్పుడు అందరికీ తెలుసు పడుకోవాల్సిందే. పడుకోపోతే, రెస్ట్ తీసుకోకపోతే డెఫినిట్‌గా అది రిలీఫ్ అనేది రాదు. బట్ అందరికి అది సాధ్యం కాదు కదా! ఇవాళ ఈ పనిని పోస్ట్‌పోన్ చేసుకోవాలి అనంటే కొంతమందికి అది సాధ్యం కాకపోవచ్చు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే దానివల్ల కొన్ని రకాల అంటే ఎక్కువ రోజులు యూజ్ చేయడం వల్ల కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తూ ఉంటాయి. అండ్ లోపడే అది సప్రెస్ అయిపోతూ ఉంటుంది తప్పితే గాని పూర్తిగా తగ్గట్లేదని కూడా చాలామంది చెప్తూ ఉంటారు. సో, వెరాజ్ మన బ్రో కాఫ్‌కొచ్చేటప్పుడు ఏ రకంగా ఇది మనకు ఉపయోగపడుతుంది? లోపలే ఆ జబ్బనేది ఉండిపోకుండా కంప్లీట్‌గా క్యూర్ అవ్వటానికి ఎలా ఇది మనకి యూజ్ అవుతుంది? మీరడిగిన పాయింట్‌కి కరెక్ట్ పాయింట్ అడిగారండి. హ్మ్. లోపల సప్రెస్ చేస్తే ఇవాళకైతే మళ్ళీ రేపైనా బయటికి రావాల్సిందే. మళ్ళీ ఆళ్ళు యెస్. ఇబ్బంది పడాల్సిందే. కానీ మన బ్రో కాఫీ ఒక ఆయుర్వేదిక్ ప్రిపరేషన్ అండి. ఇది లోపల ఉన్నదాన్ని బయటికి పంపించేస్తుంది. హ్మ్. ఎప్పుడైతే మీరు ఇప్పుడు కఫం గానియండి, లేకపోతే ఫ్లమ్ అంటారు. ఇవన్నీ ఊపిరితిత్తుల నిండా పేరుకుపోయి మిమ్మల్ని ఇబ్బంది పెడతా ఉంటాయి. యెస్. దగ్గుతో పాటు ఇదొక మళ్ళీ మనకి మెయిన్ హెడేక్ అనమాట. సో, దీనివల్ల చాలా ఇబ్బందులు పడతా ఉంటారు. బ్రో కాఫ్‌ని డైలీ మీ యొక్క ఇన్ఫెక్షన్ బట్టి 3-4 సార్లు రోజు వాడితే ఆటోమేటిక్‌గా లోపలున్న శ్లేష్మం అంతా కూడా మీకు స్పిట్ ద్వారా గానీ, మోషన్ ద్వారా గానీ బయటికెళ్ళిపోతుందండి. చక్కగా లంగ్ జంగ్స్ అన్నీ నీట్‌గా క్లీన్ అవుతాయి. దాంతో పాటు డే బై డే యూ విల్ బి వెరీ బెటర్. ఇప్పుడు నిన్నటి కన్నా పొద్దున కన్నా సాయంత్రం బావుంటారు. సాయంత్రం కన్నా రాత్రి బావుంటారు. రాత్రి కన్నా తెల్లారి ఇంకా బావుంటారు. యెస్. అది బ్రో కాఫ్‌తో మీకు సాధ్యం. హ్మ్. సో, ఎప్పుడైతే మీరు ఫ్రీగా బాడీ ఫ్రీ అవుతుందో, మీ పని మీరు హాయిగా చేసుకోవచ్చు. ఒక మత్తు అలాంటిదేం ఉండదు. మీరు చక్కగా నీట్‌గా మీ వర్క్ చేసుకుంటూనే ఇంకా యాక్టివ్‌గా అయ్యే అవకాశం బ్రో కాఫ్ వల్ల సాధ్యం అవుతుంది. యెస్. అవకాశం. బ్రో కాఫ్‌కి బెస్ట్ ఎగ్జాంపుల్ సార్ నేను చూసాను జనరల్లీ మా రిలేటివ్స్‌లోనే ఒకరు 1 మంత్ నుంచి ఆల్‌మోస్ట్ సఫర్ అవుతా ఉన్నారు దగ్గుతో. ఓకే. ఫస్ట్ డ్రై కాఫ్ స్టార్ట్ అయ్యి తర్వాత అది వెట్‌కి వెళ్ళి సో, కంటిన్యూస్‌గా మ్యూకస్ అనేది అలా వస్తూనే ఉందన్నమాట. మెడిసిన్స్ చాలా యూజ్ చేస్తూ ఉన్నారు 1 మంత్ నుంచి. బట్ ఎక్కువ రిలీఫ్ రావట్లేదు. నైట్ అయ్యేసరికి చాలా ఎక్కువ దగ్గొస్తుండేది. ఓకే. సో, నేను ఇది తీసుకెళ్ళి సడెన్‌గా నాకు ఇది నేను తీసుకెళ్ళాను గానీ యూజ్ చేయలేదు నేను. ఓకే. సడెన్‌గా నాకిది కనిపించింది. ఒకవేళ ఇది యూజ్ అవుతుందేమో. సో, ఆయుర్వేదిక్ మెడిసిన్ కాబట్టి దీన్ని ఒకసారి ట్రై చేస్తే బావుంటుందేమో అని నేను వాళ్ళకిచ్చాను. రియల్లీ ఇట్స్ వర్క్. థాంక్ యూ. చాలా చాలా బాగా పనిచేసిందని వాళ్ళే నాకు చెప్పారు. హ్మ్. ప్రాక్టికల్‌గా నేను చూసాను ఇది. ఓకే. సో, ఎవరో రివ్యూ ఇచ్చేదానికన్నా ప్రాక్టికల్‌గా మేము వాడి చూసాం. సో, వాళ్ళు వాడిన తర్వాత యాహ్! నాకు చాలా మంచి రిలీఫ్ వేసుకునేటప్పుడే సో, గొంతుకులోని చాలా మంచి రిలీఫ్ వస్తుందని చెప్పారు. అండ్ కొద్ది రోజులు యూజ్ చేసిన తర్వాత చాలా బావుందన్నారు. బట్ నా దగ్గర ఒకటే బాటిల్ ఉండింది అప్పుడు. ఓహ్! కాల్ చేయాల్సింది మీరొచ్చేది కంపల్సరీగా. అదే ఒకటే బాటిల్ ఉండింది. ఆ ఒక్క బాటిల్ వాళ్ళకిచ్చాను. బట్ ఓకే. అది బానే వర్క్ చేసిందని చెప్పారు. గుడ్ ముందు నీ రిజల్ట్ అన్నారు. నమ్మకం, మీ నమ్మకం గూడా మీకు తెలిసింది గదా! వాళ్ళకి యెస్. ఇవ్వటం వల్ల యెస్. అవుతుంది. డెఫినెట్‌గా. యాహ్! ఈ బ్రో కాఫ్ చాలా బావుంటుందండి. అంటే ఈ బ్రో కాఫ్ గొప్పతనం గాదు. దాంట్లో ఉన్న హెర్బ్స్ ఆయుర్వేదిక్ వనమూలికలు డే బై డే మీకు చాలా బాగా రిలీఫ్ ఇచ్చే అవకాశం ఉంటదండి. దాంతో పాటు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. హ్మ్. ఇప్పుడు దగ్గు వల్ల చాలా ఇబ్బందులు పడేవాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమందికి కరోనా తర్వాత దగ్గర నుంచి
చాలా ఇబ్బందులు పడుతున్నారు. అవును. ఇప్పుడు బయటన వాతావరణము ఈ పొల్యూషన్. ఉమ్. సో బయటన ఉన్నటువంటి ఆ పొగ, ఆ వాతావరణం, ఆ పొల్యూషన్‌తో కూడా చాలా మంది దగ్గుతోటి ఇప్పుడు సఫర్ అవుతూ వస్తున్నారు. ఇంతకుముందు కాలంతో సంబంధం ఉండేది. అవును. సో ఈ సీజన్‌లో వచ్చేది దగ్గని ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు మన ఓవర్ పొల్యూషన్ అండి. ఇప్పుడు పాపం పొద్దున్నే స్కూల్కి వెళ్తూ ఉంటారు. అది పేరెంట్స్ కానీ పిల్లలు కానీ బళ్ళ మీద తీసుకెళ్ళి డ్రాప్ చేయడం, ఈ పొగ మంచు ఇట్ ఈస్ వెరీ డేంజరస్. దీంతో ఇంకా ఎక్కువైపోతూ ఉంటుంది వీళ్ళకి లంగ్స్లో అవన్నీ కూడా అది పీల్చి మార్నింగ్స్ రోజు స్కూల్ దింపేవాళ్ళు కానివ్వండి, ఎర్లీ మార్నింగ్స్ వెళ్ళేవాళ్ళు, ఈ చాలామంది వాక్ వెళ్తూ ఉంటారు కొంచెం ఎర్లీగా. ఈ పొగ మంచు ఇట్ ఈస్ వెరీ డేంజరస్ అండి. ఇలాంటి టైంలో ఈ బ్రోకాఫ్ మనకి యూజ్ చేస్తే ఆ లోపల ఉన్న ఇన్ఫెక్టెడ్ అయిందంతా కూడా శ్లేష్మ అన్నీ కూడా చక్కగా నీట్గా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఉంటుంది, అందరికి అందుబాటులో ఉంటుంది. తర్వాత మీకు వెరీ ప్రొడక్టివ్. అంటే ఎన్ని రోజుల్లో మనకి దీని రిజల్ట్ బాగా కనిపిస్తూ ఉందండి? అంటే ఇప్పుడు ఎక్కువ రోజుల నుంచి సఫర్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఎక్కువ రోజుల నుంచి సఫర్ అయ్యే వాళ్ళకి మీరే చెప్పారు, ఎక్కువ రోజుల నుంచి సఫర్ అయితే కనీసం ఒక వారం రోజులైనా దీన్ని వాడితే మంచిది. ఎందుకంటే వాళ్ళ తీవ్రత ఎంత ఉంటుందో అది మనకు తెలియదు. కానీ ఇది చేసేది లోపల ఉన్న తీవ్రత ప్రకారంగా దీన్ని డోసేజ్, తర్వాత దీన్ని వాడే ఒక రోజులు పెంచుకుంటూ వెళ్తే వాడు ఎంత తీవ్రంగా ఉన్నా రెండో రోజు దగ్గర నుంచి, కొంతమంది మొదటి రోజు దగ్గర నుంచి తేడా అయితే కనపడుతుంది. ఎప్పుడైతే తేడా కనపడిందో దే కెన్ ఫీల్ ఇట్. ఓకే, నాకు ఇది పని చేస్తుందని వాళ్ళకే తెలిసిపోతుంది. అప్పుడు దాని తగ్గట్టుగా వాళ్ళు 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు వాడచ్చు. ఒక బాటిల్లో 100 ml ఉంటుందండి. మినిమం ఒక 2 to 3 బాటిల్స్ కనుక వాడితే దిల్ బి వెరీ బెటర్. ఇంకా ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఇంకొక 2-3 వాడినా కూడా బాగుంటుంది. ఇప్పుడు చిన్నపిల్లలకి కామన్ గానే ఊరికే వాళ్ళు అవును. డస్ట్ లో ఆడుతూ ఉంటారు, చేస్తుంటారు కాబట్టి వాళ్ళకి ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. చిన్నపిల్ల అంటే పిల్లలు ఎవరికొకరికి వచ్చిందంటే స్కూల్కి పంపించామంటే డెఫినెట్ గా వచ్చేస్తూ ఉంటుంది. సో ఆ చిన్నపిల్లలకి అయితే ఎంత డోస్ ఇవ్వచ్చు అని అంటారు వాళ్ళు use వయసు చేయొచ్చు తగ్గట్టుగా అండి. ఇప్పుడు దీని మీద ఒక నీట్గా రాసి ఉంటాయి, లేకపోతే మన వెబ్సైట్లో కూడా మీకు ఉంటుంది. వయసు తగ్గట్టుగా చిన్న పిల్లలు, చంటి పిల్లలకి ఏంటంటే ఒక 2 to 3 డ్రాపర్ తీయచ్చండి. ఇంకా 2 సంవత్సరాలు, సంవత్సరన్నర అట్లా పిల్లలకి ఏంటంటే 2.5 ml. అంతకన్నా పెద్దవాళ్ళు 5 సంవత్సరాలు, 6 సంవత్సరాల వాళ్ళకి ఒక 5 ml దాకా, 10 years అట్లయితే 7.5 ml దాకా అట్లా ఇవ్వచ్చు. ఇంకా అక్కడి నుంచి పెద్ద అయితే 10 ml అండి. డైలీ 3 to 4 times డిపెండింగ్ అపాన్ వాళ్ళ యొక్క ఇన్ఫెక్షన్ లెవెల్ బట్టి. తర్వాత ఇంకొక మెయిన్ ఏంటంటేనండి, లంగ్స్ ఎట్లా ఉంటాయంటే మన ఇంట్లో ఏసీ లాగా, లేకపోతే ఇప్పుడు ఫ్యాన్, మీ ఇంట్లో ఫ్యానే ఉంది, ఫ్యాన్ డస్ట్ పెడితే మనం తుడుచుకుంటాం లేదా, మన కిటికీలకి దుమ్ము తుడుచుకుంటాం. అట్లా లంగ్ కూడా దాని లోపలంతా కూడా ఈ డస్ట్ ఇవన్నీ ఉన్నప్పుడు ఇట్స్ ఏ సర్వీస్ చేసుకుంటే మంచిది. సర్వీస్ అంటే తీసి బయట దొరకమని కాదండి. చక్కగా మీ ఇట్లా వచ్చినప్పుడు బాడీ చెప్తుంది మీకు దగ్గు కానీ వస్తుంటే లోపల సమ్ డిస్టర్బెన్స్ ఉందని. చక్కగా ఇట్లాంటి ఆయుర్వేదిక్ బ్రోకాఫ్ కానివ్వండి, ఇట్లా ఆయుర్వేదం చక్కగా మీరు యూజ్ చేస్తే సైడ్ ఎఫెక్ట్ లేకుండా బయటకు వెళ్తుంది. డాక్టర్స్ కూడా ప్రతి చిన్నదానికి యాంటీబయాటిక్స్ అనేవి రాయరండి. ఇలా దగ్గు వాటికి జనరల్గా వాళ్ళు రాయరు. కానీ చాలామంది పోయి షాపులకి వెళ్ళి కొనుక్కుంటూ ఉంటారు. మనకు తెలిసి తెలియకుండా యాంటీబయాటిక్స్ వాడకుండా చక్కగా ఒక ఆయుర్వేదిక్ది యూజ్ చేస్తే సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఉండే అవకాశం ఉంటుంది. సార్, మరి బ్రోకాఫ్ని ఆర్డర్ పెట్టుకోవాలంటే ఎలా? కేవలం మీ వెబ్సైట్స్ మాత్రమే ఉంటాయా అవైలబుల్, లేకపోతే రిటైల్ షాప్స్ ఎక్కడైనా దొరికే ఛాన్స్ ఉంటుంది? షాప్స్లో కూడా విత్ ఇన్ తొందరలోనే అవైలబుల్ అవుతాయండి. జరుగుతున్నాయి, టాక్స్ జరుగుతున్నాయి. తర్వాత మీకు మెయిన్ స్క్రీన్ మీద కనపడే నెంబర్ కాల్ చేస్తే ఆటోమేటిక్గా మీ ఇంటికి వచ్చేస్తుందండి. మీరు ఎక్కడున్నా కూడా మీకు 2-3 డేస్లోనే మీ ఇంటికి వచ్చేస్తాయి. అట్ ద సేమ్ టైం ఇండియా మార్ట్లో కూడా, గూగుల్ ఇండియా మార్ట్లో సెర్చ్ చేసినా, గూగుల్కి వెళ్ళి మీరు బ్రోకాఫ్ అని జస్ట్ టైప్ చేసినా ఆటోమేటిక్గా ఇండియా మార్ట్లో వస్తుంది. మా లింక్స్ వస్తాయి, మీరు యూ కెన్ ఈజీలీ కాల్ ఇట్. సో వెరీ సింపుల్ అండి. మీరు బయటికి వెళ్ళి కొనుక్కునే బదులు అదే మీ ఇంటికి వస్తుంది. అంతే. ఇప్పుడు కావాల్సింది కూడా జనాలు కదా, డైరెక్ట్ ఇంటికి వస్తుంది. అట్ ద సేమ్ టైం బోల్డ్ మంది ఫారెన్ నుంచి కానీ అక్కడి నుంచి కానీ వాళ్ళ పేరెంట్స్ కోసం కాల్ చేసి తెప్పించి పంపిస్తూ ఉంటారండి. బ్రోకాఫ్ వెరీ సేఫ్ అండ్ హార్మ్ఫుల్ కాకుండా చక్కగా నీట్గా ఆయుర్వేదిక్ ప్రిపరేషన్. థ్యాంక్ యూ సో మచ్ సార్, బ్రోకాఫ్ గురించి తెలియజేసినందుకు. సో వ్యూవర్స్ చూస్తున్నారు కదా, సో నవ్ డేస్ మనం బయటికి వెళ్దామని అంటే మనకి కంప్లీట్గా వాతావరణ పొల్యూషన్ వల్ల ఎఫెక్ట్ అవుతూ ఉంటున్నాము. అలాగే ఇంట్లో ఉన్న కూడా డస్ట్ అలర్జీస్ వల్ల కూడా మనం కాఫ్ తోటి ఎఫెక్ట్ అవుతూ ఉంటున్నాం. సో వీటన్నిటికీ ఏదో ఒక మెడిసిన్ యూజ్ చేసి మన హెల్త్ని పాడు చేసుకునేదానికన్నా మన ఆయుర్వేదం, సో ఎప్పటి నుంచో మన పూర్వీకులు చెప్తున్నటువంటి ఆయుర్వేద పద్ధతిలోని మనం క్లియర్ చేసుకుంటే మన హెల్త్కి హెల్త్, అలాగే మనీ సేవ్ కూడా బాగా అవుతుంది. సో దట్ చూస్తున్నారు కదా, బ్రోకాఫ్ వల్ల ఎలాంటి యూజెస్ ఉన్నాయని శ్రీకాంత్ గారు మనకు తెలియజేస్తారు. ఒకవేళ బ్రోకాఫ్ని మీరు బుక్ చేసుకోవాలని అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లు కానీ వెబ్సైట్ని కానీ వెళ్ళి ఆన్లైన్ ఆర్డర్ పెట్టుకునే ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.